అందరికీ నమస్కారం అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి, అనిల్ రావుపూడి గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు. కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. సార్ ఒక్క నిమిషం F2 మూవీ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్, ఎక్కువ వెళ్ళను సార్. F2 ఒకే నిమిషం. F2 సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి, తమన్నా గారికి పెళ్లి చేసే ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్. ఆ దెబ్బకి కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదామని. పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు, చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు. సాగుతోంది భయం వేసేస్తుంది. మా ఆవిడ అడుగుతుంది, అదే F2 పట్టుకుని పోయావు ఏమైంది జీవితం అని. సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను, ప్రతి సినిమాకి. ఆ ఇంటర్వెల్లో ఎవరైనా గుర్తుపడతాడేమో ఆశతోటి ఆ ఇంటర్వెల్లో బయటకు వచ్చి థమ్స్అప్ తాగుతాను సార్. ఫస్ట్ అయిపోతుంది, ఒక్కడు కూడా గుర్తుపట్టాడు. తర్వాత లిమ్కా, స్ప్రైటు, కాఫీ, టీ అన్నీ అయిపోతాయి. ఈ లోపల ఇంటర్వెల్ బెల్లం అవుతుంది, అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్, పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు. ఎవడూ పట్టించుకోవట్లేదు, 3 ఏళ్ళు అయిపోయింది, అందరూ కలెక్టర్లు అయిపోయారు, జీవితం ఇలా అయిపోయిందని భయం వేస్తుంది. కరెక్ట్గా వాడు నాకేసి చూసి, సార్ మీరు కమాన్ అంటున్నాను, నేను గుర్తుపట్టేశాడేమో అని. చాలా బాగుంటారు సార్ అన్నాడు. ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గారు ఆ జార్జ్ యాంటనీ తొడమి చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటుకి వెళ్ళి సర్దు కూర్చున్నాను సార్. ఇది నా ఇంటర్వ్యూల అనుభవం. అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం. 552 మంది ఉన్నారు. నారాయణ గారు రచయితను గుర్తుపట్టరు పెద్దగా. నేను ఆయన పాపం రాసినదేలే ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు సార్. ఈసారి నేను చెప్పాల్సి వచ్చింది, ఈయన నారాయణ గారు రచయిత, మన ఊరేం చెప్పాల్సి వచ్చింది. సో 400-500 సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది. మా స్థాయి నటులకు కూడా ఒక స్థాయిని కల్పించిన ఈ సినిమా స్టామినా ఇది. సో అదిదా మా విక్టరీ వెంకటేష్ బాబు గారి స్టామినా, అదిదా మా అనిల్ రావుపూడి గారి స్టామినా, అదిదా మా దిల్ రాజు అన్నయ్య, మా శిరీష్ అన్నయ్య గారి స్టామినా. ఇప్పుడు ఇంకొకటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. అనిల్ గారు మీకు ఒక గొప్ప కాంప్లిమెంట్ వచ్చినా చెప్పి నెక్స్ట్ ఒక లైన్ చెప్పేస్తాను. సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, అంటే ఆయన నాగార్జున యూనివర్సిటీలో 1940 నుంచి వచ్చిన ప్రతి సినిమా మీద ఆయన రివ్యూ రాశారు. చాలా గొప్ప మనిషి ఆయన, సినిమా ప్రేమికుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, 80 ఏళ్ల మనిషి. ఆయన ఈ విమర్శల మీద రాస్తూ ఆయన ఒక మాట రాశారు. విజయవారి సంస్థల్లో కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆయన తయారు చేసిన పాత్రలు ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉండడం అనిల్ రావుపూడి గారిలో కనిపించిన ఒక మాట అన్నారు. నేను అది మొన్నే చెప్దాం అనుకున్నాను కానీ మీరు బిజీగా ఉన్నారు, ఫోన్ ఎత్తలేపాను. సో విజయ సంస్థ కేవీ రెడ్డి గారితో అనిల్ గారి స్క్రీన్ ప్లేని ఈ పాత్రలందరికీ ఔచిత్యం కల్పించడాన్ని పోల్చారు. సో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ లాలించారు, శాసించారు, ప్రేమించారు, నవ్వుకున్నారు, మురిపించారు. ఫైనల్గా ఒక్కటే మాట, పోతారు, అందరూ పోతారు. మన సినిమా డైలాగే. ఎక్కడికి? సంక్రాంతికి వస్తున్నాను సినిమాకే పోతారు, వేరే సినిమాలకు పోరు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పమ్మిసాయి గారు మాట్లాడతారు ఇప్పుడు. ప్రతి సినిమాకి ఎక్కడో చోట మాకు ఒక చిన్న వేవ్ లెంత్ కమ్యూనికేషను, ఒక ఫ్యామిలీ బాండింగ్ అది ఎప్పుడూ ఉంటుంది. సో సినిమా టు సినిమా నిజంగా వాళ్ళు నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు అని అంటున్నారు అందరూ. వాళ్ళేం బయటకు నన్ను కట్టేయలేదు అని, నువ్వు ఇక్కడే ఉండని, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోని నేను ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు. బట్ నాకు వాళ్ళతో కనెక్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉంటాను. అండ్ 1-2 సినిమాలు, ఒక సినిమా బయట చేసినా నేను మళ్ళీ రాజుగారి సినిమా నేను చేయడానికి ఎప్పుడు రెడీ. సో ఎస్విసి ఈజ్ మై హోమ్ బ్యానర్ లాగా సార్, ఐ ఆల్వేస్ విత్ యూ. అండ్ ఈ సంక్రాంతి సినిమా వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అండ్ నాకు చాలా స్పెషల్. సో ఇన్ సో మెనీ వేస్ థ్యాంక్ యూ సార్ శిరీష్ గారు. అండ్ రాజు గారు ఇప్పటివరకు మైక్ మాట్లాడితే వైరల్ అయ్యేది, అండ్ ఇక నుంచి మా శిరీష్ గారు మాట్లాడితే వైరల్ అవుద్ది. అండ్ శిరీష్ గారు ఇక నుంచి మీరు ప్రతి సినిమాకి మాట్లాడాలి. సో అలాగే నా టీం, నా టెక్నీషియన్స్, ముందుగా నా రైటింగ్ టీం అందరికీ, సాయి బాగా ఇంప్రూవ్ అయ్యావు స్పీచ్లో నువ్వు కూడా. ఏంటో ఈ సినిమా సక్సెస్ తర్వాత ఒక్కొక్కటికి మాటలు ఎక్కువ అవుతాయి, చూసుకొని జాగ్రత్త. అలాగే అజ్జు అండ్ అడిషనల్ డైలాగ్స్ అజ్జు అండ్ నాగా, అండ్ అలాగే మా నారాయణ గారు. సో ఆయన లేరు ఈరోజు, ఆయన అమలాపురంలో, ఆయన గోదావరి డిస్టిక్లో సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు రైటింగ్ టీంలో ఉన్నందుకు వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. వీళ్ళందరూ సాయి, నారాయణ నాకు ఎంత పిల్లర్సో మిగతా టీం, రైటింగ్ టీం కూడా. సో వాళ్ళందరూ నాకు బ్యాకప్, నన్ను అలా నిలబడి కాస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే, సాయి, వీళ్ళ నారాయణ అసలు మొహాటం ఉండదు. ఏదున్నా కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఇంతే అని చెప్పి మొహాటం లేకుండా చెప్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు టీంలో ఉంటారు, నాకు చాలా హెల్ప్ అవుతుంది. దాని థ్యాంక్ యూ సాయి.
నేను అలాగే ఆర్టిస్టులందరికీ, సో అవసరాలు శ్రీనివాస్ గారు, మురళి గారు అండ్ శ్రీనివాస్ గారు, మీరు కూడా శ్రీనివాస్ గారు మీరు కూడా మైక్లో కొద్దిగా అది అన్ని సినిమాలకి జనాలు వెళ్ళాలి, ఓకే, అది మరి వెళ్ళట్లే చెప్పకూడదు మనం, ఓకే. అండ్ అలాగే